శ్రీశైలం ప్రతిభా పాఠశాల వార్డెన్పై ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా ప్రతాప్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం మండలం సున్నిపెంటలో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్త విజయ్ ప్రతాప్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా ఐటీడీఏ ఎస్టీ గురుకుల ప్రతిభ పాఠశాల నందు తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల భోజన మెనూ సరిగా పాటించడం లేదని విద్యార్థులు చేసిన ఫిర్యాదులను స్వీకరించిన చైర్మన్ హాస్టల్ వార్డెన్ దుర్గారావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పెట్టే తిండిలో శుభ్రత, శుచి లేకుంటే సహించేది లేదని తెలిపారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ మీకు గవర్నమెంట్ ప్రతిపాదించిన మెనూ ప్రకారం భోజనాలను ఏర్పాటు చేస్తున్నారా లేదా అనే విషయాలపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు వారానికి 2 సార్లు చికెన్ పెట్టాల్సి ఉండగా ఎందుకు పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు గుడ్లు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. వార్డెన్ సమాధానానికి ఒకింత అసహనానికి గురైన చైర్మన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాఠశాల సిబ్బంది మరియు అధికారులకు తగు సూచనలు చేశారు. ఎవరి కోసం చదవడంగా స్టూడెంట్స్ అంట పేరుకోవాలి లేక నేను సమాచారం పడతాను. నిజం చెప్తావు, అన్ని మాట్లాడుకుని కనుక్కోవడం వస్తాను. ఆదివారం ఒక పూట పెడతాడు, 2 ముక్కలు 3 ముక్కలు. మంగళవారం సాయంత్రం చికెన్ ఇంతవరకు పెట్టింది లేదు. గుడ్లు ఎన్ని ఇస్తా ఉన్నావు వారానికి? నిజం చెప్పు. నిమిషాల మీద ఇంటికి పోతావు నువ్వు. నిజం చెప్పు బాబు. మార్చి అయితే ఏప్రిల్ అయితే మీ అందరు ఇదే పని. సార్ అంతే, నువ్వు అంతే. నేను వచ్చి చూసుకుంటా ఇంకా మనసులో పెట్టి. ఎన్ని గుడ్లు ఇస్తా ఉన్నారు వారానికి? నిజం చెప్పండి దయవుంచి. ఏం పేరు నీ పేరు? దుర్గారావు గారు. నిజం చెప్పండి, ఎన్ని ఇస్తా ఉన్నావు గుడ్లు? మనకేముంది మెనూలో? ఎవ్రీడే ఉందా? మధ్యాహ్నం పెరుగు ఉందా? ఏ రోజు ఇచ్చినామా పెరుగు? మనం పెరుగు ఎందుకు ఇచ్చినారు ఇక్కడ? లేదు బాబు, ఎప్పుడో దాతనాథన్ కాలంలో మానేశారు పెరుగు. రోజు అంటుంది గుగ్గులేనా? మరి ఎంత ఇస్తా ఉన్నారు మీరు ఒక స్టూడెంట్? ఏం క్యాలిక్యులేషన్ అది? చెప్పి మేము పని చేయలేమండి చెప్పండి. నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు. మేము పని చేయలేము సార్. మేము ఎట్లా పని చేయాలా? ఇట్లా ఫుడ్ కమిషన్ వాళ్ళు వచ్చి వాళ్ళు గట్టిగా అడుగుతా ఉన్నారు. మేము మా పరిస్థితి ఏంది? ఎంత చేరుకుందంటే ఏమనుకోకుండా ఇప్పుడే కుట్టి ఇప్పుడే దిగాడు. ఇప్పుడు మటెక్కాయలు తినలే. మటెక్కాయలు ఎప్పుడు తినలే. ఇప్పుడే పండ అడవుల్లో తెచ్చిన పండ పెట్టి పోతే బైపాస్ ఎగుతాయి. ఎట్నే చూసుకో. మీరు మీరు ఎలా ఉంది ఇక్కడ? బాగుందని అంటారు ఏపీ స్టేట్ అంతా. నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఓకేనా? ఎలా ఉంది ఇక్కడ? మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.